దేశభక్తి అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో బానిసలుగా బతకడమా? ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులు లూటీలు చేస్తున్న వాళ్ళ చుట్టూ చేరే భజనలు చేయడమా? సంవత్సరానికి 2 సార్లు జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ మిగతా రోజులు పార్టీ జెండాలు మోసుకుని రోడ్లపై తిరగడమా? అభివృద్ధి గురించి అడగకుండా ఉచిత పథకాలతో ఆనందపడడమా? పక్క దేశాలను తిట్టుకుంటూ విదేశాలలో చదువు ఉద్యోగం అంటూ గొప్పలు చెప్పుకోవడమా? ప్రపంచ కప్పులు గెలిచినప్పుడు పండుగలు చేసుకోవడమా? చరిత్ర వీరుల సినిమాలు చూస్తూ పూనకాలతో ఊగిపోవడమా? ఫేక్ పోస్టులతో సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టడమా? నిజాలు మాట్లాడే వారిపై బూతులతో దాడి చేయడమా? రాజ్యాంగం మనకిచ్చిన హక్కును రాజకీయాలకు మత విశ్వాసాలకు తాకట్టు పెట్టడమా? ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని చంపేయడమా? తప్పు చేసింది ఎవడైనా కులం మతం నాయకుడు పార్టీ అనే తేడా లేకుండా ప్రశ్నించు, లేదా ప్రశ్నించే వారిని సమర్థించు. అది కూడా చేతగాకపోతే అన్నీ మూసుకొని ఒత్తిడిలో సినిమాలు చూసుకో. గుర్తుపెట్టుకో, సమస్యల గురించి ప్రశ్నించడానికి భయపడే నీకు దేశభక్తులుగా ఉండే అర్హత లేదు.